హాయ్ హలో నమస్తే. నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు చూశారు కదా. మొత్తం గేమ్స్తోని చక్కగా బిగ్ బాస్ నడిపిస్తే వీళ్ళు ఏం చేయాలో తెలియక గేమ్స్ని పాడు చేసే విధానం ఒకటి ఉంది. సరే మీరు చూసుకుంటే నిన్న జరిగిందంటే ఫస్ట్ బిగ్ బాస్ వాంటెడ్ పేట అనేది ఒక టాస్క్ ఇచ్చాడు. గేమ్గా అందరినీ కూడా రెండు టీములుగా చేసి వాళ్ళందరినీ టీమ్ లీడర్లుగా ఉంచి చేశారు కదా. అయితే ఆ వాంటెడ్ పేట అంటే ఆ దొంగల టాస్క్. ఆ దొంగల టాస్క్‌లోని వాళ్ళ తాలూకా సంజన యొక్క మనీని తనూజ కొట్టేసింది. సుమన్ శెట్టి, తనూజ కలిసి కొట్టేశారు. అయితే ఆ కొట్టేసిన అమౌంట్‌ని ఎవరు పంచుకోవాలి? ఎలా పంచుకోవాలి? సెపరేట్‌గా ఉంచుకుంటారా? అని పెద్ద గొడవ. ఓ పక్క సంజన ఏమో నా డబ్బు ఎవరో తీసేసారు. నేను గేమ్ ఆపేస్తానని గొడవ. ఇంకో పక్కనేమో రీతు నాకెందుకు షేర్ చేయరు? నాకు ఏ విషయం చెప్పరు? నేను ఆల్రెడీ సుమన్ శెట్టిని చూసాను అనేసి గొడవ. ఇంకో పక్క మాధురి గారు టీమ్ అందరికీ పంచాల్సిందే, లీడర్‌ని నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి మొత్తం అడిగి ఆ టాస్క్ అంతా కూడాను ఆడకుండా మాక్సిమం పెంట చేసేసారు. అది అలా పెడితే పక్కన పెడితే నెక్స్ట్ టాస్క్ ఒకటి ఇచ్చాడు. ఏంటి 2 దుకాణాలు ఇచ్చాడు. టీ స్టాల్ ఒకటి ప్లస్ చిల్లర దుకాణం ఒకటి. 2 దుకాణాలు ఇచ్చాడు. 2 దుకాణాల్లోని ఏం ఒకళ్ళేమో సంజనాలేమో వాళ్ళు ఏవో పానీపూరి బండి ఇలాగ చాట్ బండారు ఇవన్నీ పెట్టుకున్నారు. ఒకరేమో టీ స్టాల్ నడుపుతూ ఉన్నారు. అయితే మిమ్మల్ని వీళ్ళని వాళ్ళు ఆకర్షించుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిన టాస్క్ అది. ఫుడ్ ఆశ కొంతమందిని తీసుకురావచ్చు. అమౌంట్స్ చూపించవచ్చు. లేకపోతే ఏ విధంగా కస్టమర్‌ని ఆకర్షించాలో ఆ విధంగా టాస్క్ నడిపించాల్సింది పోయి, వీళ్ళేం చేశారు, అక్కడున్న ఐటెమ్స్ అన్నిటిని కూడా తినడం ప్రారంభించారు. సరే. తినేస్తున్నారు. అదంతా కూడాను క్లంజీ అయిపోతున్నది. ఫుడ్ కోసం వచ్చేసావా? అదేదో ఒక రకమైన అస్సలు అంటే ఎలాగున్నా సరే ఒక బిహేవియర్ అనేవి చాలా చీప్‌గా ఉన్నాయన్నమాట. అది బాలేదు. అప్పుడు బిగ్ బాస్ ఏం చేసాడంటే, మీరు ఆడే విధానం బాలేదన్నట్టుగా చెప్పకుండా స్టోర్ రూమ్‌లో పెట్టేయండి. నెక్స్ట్ ఆదేశం వరకు ఆపేయండి గేమ్ అని చెప్పేసి ఆపేసారు. ఆ తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ హైలైట్. బ్రహ్మాండంగా ఉంటది ఈ టాస్క్. ఏంటది? ఒక స్టాండ్ లాగా తీసుకొని, ఒక లెంత్ వరకు ఒక చెప్పుని కాళ్ళతో పైకి అతికించాలి. 2 టీమ్స్‌లో వాళ్ళు, వీళ్ళ టీమ్ వాళ్ళు, వాళ్ళ టీమ్‌లు 1 బై 1 వచ్చి ఒక్కొక్కరు చేయాలి. ఒక్కొక్క రౌండ్ అన్నమాట. ఆ రౌండ్‌లో మొత్తం 6 రౌండ్‌లాగా తీసుకొని, 6 రౌండ్‌లో టోటల్‌గా ఎవరు ఎక్కువొస్తే వాళ్ళు విన్నర్స్ కింద ప్రకటిస్తారన్నమాట. వీళ్ళు గెలిచినట్టుగా వాళ్ళకి పాయింట్‌లొస్తాయి. అయితే నేను చేయగలను, నేను హైట్ ఉన్నాను, నేను లావు ఉన్నాను, నేను అది అనుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఫస్టు రాము రాతడు. ఏం చేశాడు? నేను సన్నంగా ఉన్నాను. పై వరకు అతికించగలనని ఎగిరాడు కింద పడిపోయి. చెప్పు అతికించలే. ఎక్కడికో ఎగిరిపోయాడు. అలాగే డీమాన్. డీమాన్ కూడా ఫెయిల్ అయ్యాడు. అదే విధంగా నెక్స్టు ఆహ్, ఎవరు గౌరవ్. గౌరవ్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఒక్క నిఖిల్ మాత్రమే చాలా హైట్‌గా ఎళ్లి స్ట్రెయిట్‌గా 6.3 దగ్గర అతికించాడు నిఖిల్. అలాగే తనూజ బాగా చేసింది. అలాగే రీతు బాగా ఆడింది. తనూజ అయితే సింపుల్‌గా అలా తీసుకెళ్ళి టక్కన పెట్టేసింది. తనూజ చక్కగాను. వీళ్ళందరూ చక్కగా చేశారు. అలాగే రమ్య అయితే లాస్ట్ తీసుకెళ్ళి కాలు తీసుకెళ్ళి టక్కన దించింది రమ్య అయితే. చాలా చక్కగా వీళ్ళు ఏసారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నోళ్ళందరూ పోయారు. అలాగా మొత్తం ఈ టాస్క్ అయితే గెలిచారు. ఆ విధంగా 2 టాస్క్‌లు బాగా అయ్యాయి. ఈ టాస్క్ కొద్దిగా బిస్కిట్ అయినా ఆ టాస్క్ మాత్రం బాగానే అయింది. 2 నిన్న ఎపిసోడ్‌లో అలా చూసుకుంటే మొత్తానికి ఓవరాల్‌గా చూసుకుంటే ఏదో నడిచింది నిన్న ఎపిసోడ్ అంతా కూడాను. కానీ గొడవల్లో ప్రెజెంట్ చూసుకుంటే రీతూది చాలా మైనస్ ఉంది. ఎందుకంటే తనూజ మంచి పేరొచ్చింది. మొత్తం ఈ 2 రోజులకి మాత్రం మంచి పేరొచ్చింది తనూజకి. గేమ్ ఆడింది. ఎందుకంటే ఆ దొండంగల్ టాస్క్‌లోని సుమన్ శెట్టి అండ్ తనూజ ఇద్దరు కలిసి ఆ అమౌంట్‌లనైతే దాచేయడం. అవి ఎక్కడున్నా ఇస్తానని ఎవరికీ ఇచ్చేది లేదు అని చెప్పి ఉంచడం. లాస్ట్‌కి వాళ్ళు పంచుకోవడం. అది నడిచింది. ఆ గొడవ అలా నడిచి రాత్రికి అందరూ సగం అమౌంట్ ఎంతో ఇవ్వడం జరిగింది. దాంతో ఆళ్ళందరూ పంచుకొని షేర్ చేసుకున్నారు. ఈ రకంగా అయితే నిన్న ఎపిసోడ్ అంతా ఏమన్నా నడిచింది. ఈరోజైతే చాలా మంచి ఎపిసోడ్. చాలా బావుంటది. నడుస్తుంది. సరే. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎక్కడా కూడా మనకి ఒక వ్యక్తి కనిపించట్లేదు. ఎవరు? ఆయేషా. ఇది అసలైన విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయేషా కనిపించట్లేదు. ఇక్కడ ఆయేషాకి ఒంట్లో బాలేదంట. ఇప్పుడే తెలిసింది న్యూస్ బయటకొస్తున్నది. మొత్తం సోషల్ మీడియాలో అన్నిటిలోని. ఆయేషా మాక్సిమం ఎలిమినేట్ ఇవి
నైట్ కానీ రేపు నైట్ కానీ మనకి పంపించేస్తారు. అంటే ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, సిట్ కావడం లేదని చెప్పేసి అనుకుంటున్నారు. అదేదో విషయం వస్తుంది. ఈరోజు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, చూడండి. ఈరోజు ఆ ఎపిసోడ్ని చాలా బాగుంటుంది. ఈరోజు ఎపిసోడ్ టాస్క్ కూడా మంచి టాస్క్ వచ్చింది. ప్రోమో చూసుంటారు మీరు ఆల్రెడీ. మంచి టాస్క్లు ఉన్నాయి ఈరోజు. అలాగే నా రివ్యూని కూడా మీరు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేస్తూ ఉండండి. మీరు అడుగుతున్నాను నేను ఎన్నోసార్లు. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ కొట్టాలి, కంపల్సరీగా లైక్ కొట్టండి. అలాగే కామెంట్ కూడా చేయండి. చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. నా వీడియోస్ మీద కూడా మీ స్టేటస్లో కూడా పెట్టుకోమని కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.